క్రిస్టియానో రొనాల్డో ఒక ప్రెస్ మీట్లో కూర్చుని కోకోకోలా బాటిల్ని పక్కన పెడితే $4 billion లాస్ వచ్చింది ఆ కంపెనీకి ఆ ఒక్క యాక్ట్ వల్ల. అండ్ వాటర్ బాటిల్ ముందు పెట్టి వాటర్ అని మెన్షన్ చేశాడు. దట్ మీన్స్ హీ నెవర్ డ్రింక్స్ ఎన్ ఎరేటెడ్ డ్రింక్. కోకోకోలా అందుకనే ఆయన ముందు ఉండకూడదని తీసి పక్కన పెట్టినందుకే $4 billion లాస్ ద కోకోకోలా కంపెనీ హ్యాస్ ఎవర్ ఫేస్డ్. అది కెపాసిటీ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ అ సెలబ్రిటీ. ఈ రకంగా చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెలబ్రిటీ అయిన మహేష్ బాబు ఈరోజు ఫేస్ చేస్తున్న ఇష్యూ సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ దగ్గర నుంచి. దీంట్లో వాళ్ళకి ఉన్న మనీ లాండరింగ్ ఇష్యూస్ ఉండటంతో వాళ్ళని స్క్రూటినీ చేయగా దాంట్లో మహేష్ బాబు టోటల్ 5.9 crores అడ్వర్టైజ్మెంట్ చేయనందుకు తీసుకున్నారని, దాంట్లో 3.4 crores క్యాష్ రూపేణ అంటే బ్లాక్ రూపేణ తీసుకున్నారని, 2.5 crores ఆర్టీజీఎస్ రూపేణ తీసుకున్నారని చెప్పి ఈడీ వాళ్ళకి సమాచారం అందగా దాని గురించి విచారించడానికి 27న హాజరవ్వాలని చెప్పి ఈడీ ఆఫీస్కి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ మరీ ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు మనం ఎండోర్స్ చేసే ప్రాజెక్ట్కి శాంక్టిటీ ఎంత? మనం ఎండోర్స్ చేస్తే మన ఫేస్ వాల్యూని చూసి చాలామంది నష్టపోతారా, లేకపోతే ఆరోగ్య హాని జరుగుతుందా, లేకపోతే పాకెట్స్లో డెంట్ పడబోతుందా? అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది. మహేష్ బాబు ఎండోర్స్ చేసిన ఈ 2 groups నుంచి